హిట్లర్కు పట్టిన గతే ట్రంప్కు పడుతుంది. దేశ ప్రజలపై భారం మోపితే ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాయం చెప్పక తప్పదు. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ కొరత సృష్టించాలని చూస్తుంది. కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తే ప్రజలు తిరగబడక తప్పదు. సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల దాడులను నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల మూలంగా వంటగ్యాస్ ధరల పెరుగుదలకు మరియు గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో వినూతనంగా కట్టెల పొయ్యితో అలాగే సిలిండర్లను తలపై ఎత్తుకుని నిరసన తెలపడం జరిగింది. అమెరికాలో అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ఇంకా యుద్ధోన్మాదానికి ఆయన రూపకల్పన చేశారు. ప్రపంచ ఆధిపత్యానికి ఉద్యమిస్తూ ఉన్నారు. ఇవాళ ఇరాన్ పైన క్షిపణులతో దాడులు, మరి మొత్తం చమురు నిక్షేపాలపైన దాడులు, అంటే ఆయిల్ కొరత సృష్టించేటువంటి దిశగా అడుగు పడతాం. మొత్తం ప్రపంచం అతలకుతూ ఉంటాం. ఇవాళ నరేంద్ర మోడీ మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు మౌనం దాస్ వైకాడో జవాబు చెప్పాలి, స్పందించాలి. ఇలా ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడు చెప్పాలి. ట్రంప్ ఇవాళ దాన్ని పరిశీలిస్తూ ఉంటే ఆయన మొత్తం ప్రపంచంలో నేనే మొత్తం రారాజులు, హిట్లర్ లాగా తను కూడా కళ్ళు కంటా ఉన్నాడు. హిట్లర్ లాంటి వాడే మంట కలిసిపోయాడు. ఈ ట్రంప్ ఎంత అనేది వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతే గొప్ప ట్రంప్ నరరూప రాక్షసులాగా, ఈ కలియుగ రావణాసురుడాగా ఆయన విమాన శైలి కనపడతా ఉంది. రావణాసురుడిని అందం చేసినటువంటి ఇక్కడ అనేక మంది రాజులు ఉన్నారు. అందుకనే అలాంటి మొత్తం తిరుగుబాటు ఉంది. వాళ్ళు కూడా ట్రంప్ నీ ఆగడాలను తగ్గించుకో, లేకపోతే మాత్రం తప్పనిసరిగా నీకు నీ అంతం తప్పదు. నీ అమెరికాలో తిరుగుబాటు చేస్తాను. అక్కడ ప్రజలే ఇప్పుడు ఆరంభం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యుద్ధం వల్ల గ్యాస్ గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. అంటే ధరలు పెట్టుకోవడం ఒక భాగం అయితే అసలు దొరికే పరిస్థితి లేదు. 45 రోజులు బుక్ కావాలంటున్నాం ఇలా మన ఇళ్ళ అవసరాలకు సంబంధించి. అయితే వ్యాపార వాణిజ్యం సంబంధించి ఇంకా పొయ్యిలు కట్టే పెట్టుకోమంటాం. ఇంకా పొయ్యిలు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళా ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం వెలువరిసిన ప్రపంచంలో ఉన్నప్పటికీ మళ్ళీ గతకాలపు మరి అలాంటి పరిస్థితులకు ఈ ట్రంప్ నెడతా ఉన్నాడు. ట్రంప్ ఇప్పటికైనా మానుకో, లేకపోతే మాత్రం ప్రపంచంలో నీకు తిరుగుబాటు తప్పదు. నువ్వు ఏకాకి మిగిలిపోతావు. హిట్లర్లాగా నువ్వు మరి సర్వనాశనానికి తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తానికి కూడా రాష్ట్రంలో కూడా ప్రతి చోట నిరసన జ్వాలలు నిలుపుతూ ఉన్నాయి, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కూరుకుంటామని చెప్పి ట్రంప్ యుద్ధం వద్దు, ప్రపంచాన్ని ముద్దు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. లేకపోతే మానవులంతా కూడా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాలని చెప్పి హెచ్చరిక